ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బూడిదను అక్రమంగా నిల్వ చేసినందుకు నిరసనగా బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు జోగి రమేష్ బయలుదేరారు. దీంతో జోగి రమేష్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లేందుకు తమను అనుమతించాలని వైసీపీ కార్యకర్తలు కాలు పట్టుకున్నా పోలీసులు వదలలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీరులో కాలుష్యం, దీన్ని నివారించండి, మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బూడిదను అక్రమంగా నిల్వ చేసినందుకు నిరసనగా బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు జోగి రమేష్ బయలుదేరారు. దీంతో జోగి రమేష్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లేందుకు తమను అనుమతించారని వైసీపీ కార్యకర్తలు కాలు పట్టుకున్నా పోలీసులు వదలలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కాలుష్యం బారిన పడి గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీరులో కాలుష్యం, దీన్ని నివారించండి, మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్కి బూడిద టెండర్ని అట్టబెట్టి లోకల్ గా ఉన్న లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు, డ్రైవర్లు ఓనర్లు అయ్యారు,